కాంగ్రెస్ కార్యకర్తలకే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళే అని కాదట, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లట. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నోళ్ళు, బీజేపీ వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళందరూ కానీ కాంగ్రెస్కే ఓటేశారు కదా, వాళ్ళందరూ ఓటేయడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే పేదోళ్ళు ఎటు పోవాలి, ఇల్లు జాగా లేని వాళ్ళు ఎటు పోవాలి? ముచ్చట చూద్దాం. ఇక కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు. ఇక చూడండి, బల్ల గుద్ది చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తుంగతుర్తి నియోజకవర్గంలో మొట్టమొదట కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి 3500 ఇండ్లు వస్తాయని చెప్పారు. ఆ ఇండ్లలో మొట్టమొదట కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లులు చెందాలి, ఇల్లులు రావాలని ఇక ఈయన మందల సామేర్ సంచలన వ్యాఖ్యలు చేశారట. మరి ఇది ఎక్కడి అన్యాయం ఒకటి చెప్పండి ప్రజలారా. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వాలంటే ఉద్యోగాలు ఇచ్చుకోండి, వాళ్ళకు పదవులు ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నుంచి వస్తున్న ఒక్కొక్క నాయకుల్ని వాళ్ళకి ఇచ్చిన బదులు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వండి. అంతేగాని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరైతే ముందుకు సాగి పార్టీని గెలిపించారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మరి పేదోని సంగతి ఏంది, భూమి జాగ లేని వాడి సంగతి ఏంది? మరి ఇది రేవంత్ రెడ్డి పకడ్బందీ ప్లాన్తో జరుగుతూ ఉందా, లేకుంటే ఎమ్మెల్యేలు మంత్రులందరూ ఏకమై ఈ విధంగా చేస్తూ ఉన్నారా, లేకుంటే పేదోళ్ళని ముంచడానికి ప్రయత్నాలు చేయడానికి పండాగం మన్నుతున్నారా ఈ సర్కార్ వారు? కాంగ్రెస్ వస్తుంది, పేదోళ్ళ బ్రతుకులో మార్పులు తెస్తుంది, డబుల్ బెడ్రూమ్లు కూడా ఇస్తాడు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఒక చోట కట్టినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇంటి దాకానే వస్తాయనుకొని కాంగ్రెస్కు ఓటేస్తే ఈరోజు ఏమైంది? అదే కార్యకర్తలకు మళ్ళీ ఇండ్లు ఇచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలారా, దయచేసి కాంగ్రెస్లో జరుగుతున్న కుట్రలు మీరు తెలుసుకోవాలి. ఇక కార్యకర్తలకు ఇచ్చుకుంటా పోతా ఉంటే మరి పేదోని సంగతి ఏంది? ఇవే 3500 ఒక నియోజకవర్గం డబుల్ బెడ్రూమ్లు వస్తే ఆ డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చేస్తే మరి 4 సంవత్సరాల దాకా డబుల్ బెడ్రూమ్లు లేవు అనుకొని మళ్ళీ పేదోనికి అన్యాయం జరిగేటట్టు అవుపడతా ఉంది. మిత్రులారా, దీనిపైన ప్రజలందరూ ఏకమయ్యి నిక్కదీసి అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.